श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षाक्षमां करुणया कमलामिवान्यां గోదామనన్యశరణశరణం ప్రపద్యే. ధనుర్మాసోత్సవాల్లో తిరుప్పావై అనుసంధిస్తూ ఈరోజు రెండవ రోజుకి మనం చేరాం. రెండవ రోజున తిరుప్పావై రెండవ పాశురంలో గోదాదేవి ఈ వ్రతానికి సంబంధించినటువంటి నియమాలన్నింటినీ కూడా ఈ పాశురం ద్వారా మనందరికీ తెలియపరుస్తున్నారు. మొట్టమొదటి పాశురంలో ఆవిడ గోపబాలికలందరినీ తన వ్రతానికి ఆహ్వానించినట్లుగా మనకు ఆ పాశురం కనిపిస్తుంది. తరువాత పాశురంలో ఈ వ్రత నియమములన్నింటినీ ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఈ నియమములైనటువంటి ఆచరణములు, అలాగే ఈ వ్రతమునకు సంబంధించినటువంటి విధానం ఇదంతా కూడా ప్రామాణికమైనది అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా, ఈ రెండవ పాశురం ద్వారా మనకు గోదాదేవి చెప్తూ ఉన్నారు. ముందుగా ఆ పాశురాన్ని అనుసంధించి ఆ పాశురార్థాన్ని మనం భావిద్దాం. வையத்து வாழ்வீர்கள் நாமுன்னம்பாவைக்கு செய்யுங்கிரிஷகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யிட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెణ్ణి ఉహందేలోరెంబావాయ్. ఈ పాశురంలో గోదాదేవి వయ్యత్తు వాళ్వీర్హాళ్, వయ్యం అంటే భూమండలం అన్నమాట. ఈ భూమండలంలో వయ్యత్తు వాళ్వీర్హాళ్, ఈ భూమండలంలో వాళ్వీర్హాళ్ ఉజ్జీవించేటువంటి వారలారా. జీవించడం వేరు, ఉజ్జీవించడం వేరు అని అంటారు. జీవించడం అంటే ప్రతి ప్రాణి, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణి మామూలుగా ఆహార వ్యవహారాలతో జీవిస్తూ ఉంటుంది. కానీ కేవలం ఆహార వ్యవహారాలతో జీవించడం అనేటువంటిది మనుష్యులకే కాక అన్ని ప్రాణులకు సమానమే. మనుష్య జన్మ వచ్చిన తర్వాత ఆ మనుష్య జన్మను సార్థకపరుచుకున్నటువంటి వారికి అది ఉజ్జీవనం అంటారు. మనుష్య జన్మను సార్థకపరుచుకోవడం అంటే ఈ వచ్చినటువంటి ఈ మనుష్య జన్మను చక్కగా వినియోగించుకుంటూ భగవత్పరం చేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించడమే దీనికి ఉజ్జీవనం అని అంటే మళ్ళా జన్మ అనేటువంటి రాకుండా ఉండడం కోసమని చేసేటువంటి ఏ సాధనములైతే ఉన్నాయో అటువంటి సాధనములను ఆచరించడం కోసమే ఈ దేహాన్ని భగవంతుడు ప్రసాదించాడు అనేటువంటిది చెప్తారు. దానికే మనకు చెప్తారు, విచిత్రా దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ దేహ సంపత్తి, విచిత్రా దేహ సంపత్తి, మనకు ఉండేటువంటి దేహం చాలా విచిత్రమైనటువంటిది. ఈ దేహంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియ సంఘాతంతో ఉన్నటువంటి చక్కనటువంటి దేహము, ఇదంతా దేనికోసం అనంటే ఈశ్వరాయ నివేదితం, భగవంతునికి ఈ దేహాన్ని ఉపయోగపరచడం కోసమే, సేవ చేయడం కోసమే ఈ దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు అన్నమాట. కనుక అలాంటి ఉత్తమమైనటువంటి ఈ దేహాన్ని ప్రాకృతికమైనటువంటి ఈ భౌతికమైనటువంటి సౌఖ్యముల కోసమో, భౌతికమైనటువంటి భోగాల కోసమో వినియోగించడం కంటే దైవమునకు ఉపయోగించుట అనేటువంటిది ప్రధానం గనక దైవమున కోసం ఉపయోగించబడేటువంటి ఈ దేహంతో కలిగి ఉండడాన్ని ఉజ్జీవనము అని అంటారు. కనుక ఇక్కడ గోదాదేవి అంటున్నారు, వయ్యత్తు వాళ్వీర్హాళ్, ఈ భూమండలంలో ఉండేటువంటి ఓ మనుష్యులారా, మీరంతా కూడా వాళ్వీర్హాళ్, చక్కగా ఉజ్జీవించాలని మీరు భావించండి. అంటే మీకు ఇచ్చినటువంటి ఈ జన్మను సార్థకపరుచుకోండి. వైయత్తు వాళ్వీర్హాళ్ నామున్ నం పావయిక్ చెయ్యం కిరిషహళ్ కేళీరో. నాముం మనము అంటే ఈ ధనుర్మాస వ్రతం చేస్తున్నటువంటి మనము, నం పావయిక్ మనం ప్రారంభించినటువంటి ఈ వ్రతానికి, పావై అంటే వ్రతం, నం పావయిక్ మనం ఆచరిస్తూ ఉండేటువంటి వ్రతానికి, చెయ్యం కిరిషహళ్ చేసేటువంటి క్రియలు, కిరిషహళ్ అంటే క్రియలు అని అర్థం. చెయ్యం కిరిషహళ్ కేళీరో మనం చేయవలసినటువంటి క్రియలను కేళీరో వినండయ్యా. పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమనడి పాడి, ఇక్కడ చెప్తున్నారు చెయ్యం కిరిషహళ్ కేళీరో పార్కడలుల్, వినండి. పార్కడలుల్ పయ్యత్తు ఇన్ర పరమనడి పాడి, పార్కడల్ అంటే పాల సముద్రమునందు, పార్కడలు పయ్యత్తు ఇన్ర, అక్కడ చక్కని ఆదిశేషుడు యొక్క ఆ పడకపై
పవళించి ఉండేటువంటి పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి, ఆయన పరమాత్మ, ఆయన ఆ క్షీర సముద్రములో వేంచేసి ఉండేటువంటి స్వామి పరమాత్మ అడిపాడి, ఆయన యొక్క పాదారవిందములను కీర్తించి పరమన్ అడిపాడి, నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. ముఖ్యంగా ఈ వ్రతంలో వ్రత నియమం ఏమిటి? నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యి తినము పాలు తాగము అన్నమాట. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి, తెల్లవారుదామనే సూర్యోదయం కంటే ముందే మేము స్నానం చేస్తాము అని. ఇక్కడ నెయ్యి తినము పాలు తాగము అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నెయ్యి పాలు అనేటువంటివి దేహము యొక్క బలిష్టతకు, అంటే దేహము ఎక్కువగా పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటివి. అంతేకాదు ఇటువంటి ఆహార పదార్థములు మనకు బలమును కలుగజేసేటువంటి ఆహారములు అవసరమే, కానీ అధికముగా దాన్ని తీసుకుంటే మన లక్ష్యమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు ఆ ఆహారం అనేటువంటిది ఉపయోగపడకపోగా అడ్డుపడుతుంది. కనుక అటువంటి వాటిని పరిమితంగా తీసుకోవడం ఇక్కడ ఉద్దేశం. అంతేకాదు పూర్తిగా నెయ్యి మానేస్తారా అంటే, మరి పొంగలి చేసేటప్పుడు హవిస్సుని చేసేటప్పుడు హవిస్సులో నెయ్యి వాడుతూనే చేయాలి కదా అంటే, పరిమితమైనటువంటి పద్ధతిలో దైవ ఆరాధనకు ఎంత ఉపయోగపడుతుందో అంత మాత్రమే నెయ్యిని ఉపయోగించాలి, అంత మాత్రమే పాలను ఉపయోగించాలి అని ఇక్కడ అర్థం తప్ప, నెయ్యుండోం అంటే నెయ్యి తాగము, పాలుండోం అంటే పాలు తాగము అని ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ముఖ్యంగా గోపికలకు అవి సమృద్ధంగా ఉన్నాయి. ఆ గోకులంలో ఉండేటువంటి గోపికలకు పాలు ఎక్కువగా లభిస్తాయి, పెరుగు ఎక్కువగా లభిస్తుంది, వాళ్ళ దగ్గర ఆవులు ఎక్కువగా ఉన్నాయి, కనుక వాళ్ళు దాన్ని విచ్చలవిడిగా వాడతారు. కానీ అలా వాడకూడదు అని ఉద్దేశం అన్నమాట. ఇక్కడ గోదాదేవి ఉద్దేశం ఏమిటంటే, అలాగా అధికముగా వాటిని ఉపయోగించకుండా పరిమితమైనటువంటి మనకు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిలో ఎవరైతే యోగులుగా యోగ మార్గంలో పయనించదలుచుకున్నారో అలాంటి వారు యుక్తాహార విహారములు కలిగి ఉండాలి. యుక్తమైనటువంటి తగినటువంటి పద్ధతిలో ఆహారము, తగినటువంటి పద్ధతిలో విహారము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గోదాదేవి మనకు సూచిస్తూ, నెయ్యున్నోం నేతిని అధికముగా తీసుకోము, పాలున్నోం పాలను అధికముగా తీసుకోము, పరిమితమైనటువంటి పద్ధతిలో ఎంత మన వ్రతానికి ఉపయోగపడుతుందో అంతవరకు మాత్రమే స్వీకరిస్తాము. పాలున్నోం నాట్కాలే నీరాడి, అలాగే సూర్యోదయాత్పూర్వమే స్నానం చేసి నాట్కాలే నీరాడి మెయ్యిట్టెഴുధోం, అలాగే కళ్ళకు కాటుకలు పెట్టుకోవడం, అలంకారం చేసుకోవడం, మెయ్యిట్టెഴുధోం కళ్ళకు కాటుక పెట్టుకోం, మలరిట్టు రాముడియోం తలకు పూలను ధరించము అని. ఎందుకంటే ఇవన్నీ కూడా భోగ వస్తువులు కనుక మన నాటకాన్ని రాడి మెయిట్టేధోం కళ్ళకు కాటుక పెట్టుకోము, మలరిట్టు నాముడియోం పూలను పెట్టుకోము, చెయ్యాదన చెయ్యోం. అలాగే పెద్దలు చేయనటువంటిది ఎవరైతే శిష్టులైనటువంటి వాళ్ళు ఉన్నారో, శిష్టులు అని అంటే చక్కని ఆచార వ్యవహారములు కలిగిన వాళ్ళు చేయనటువంటి పనులు ఏమీ మేము చేయము. చెయ్యాదన చెయ్యోం తీక్కురళై చెన్నోదోం, దూషణములతో కూడినటువంటి మాటలను అంటే కఠినమైనటువంటి మాటలను మేము మాట్లాడము. తీక్కురళై చెన్రోదోం అయ్యముం పిచ్చయం ఆందనయం కైహాట్టి, చేయవలసినటువంటి వారికి ధర్మాన్ని చక్కగా చేస్తూ ఆందనయం కైహాట్టి ఉయ్యుమారిణ్ణి ఉజ్జీవించేటువంటి పద్ధతిలో మన జీవనం ఎలాగా కడతీరుతుందో చక్కని తరిస్తుందో అటువంటి మార్గంలో మేము పయనిస్తాము అని ఈ వ్రత నియమములన్నీ కూడా గోదాదేవి ఈ పాశురం ద్వారా చెప్పి, ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ పద్ధతిలో ఉండండి అని మనందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.